పరలోకమును భూలోకమును కలకాలము పాలించు మా రాజును కన్నా ఓ పవిత్ర మాత, నీకు మా వందనములు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం మరియమాత మాతృత్వ మహోత్సవాన్ని, అదేవిధముగా యేసు నామకరణ రోజును, నూతన సంవత్సరాన్ని ఈ పవిత్ర గడియల్లో మనందరం కొనియాడుతూ ఉన్నాం. గులాబీ పువ్వు ముండ్ల చెట్టుకి వికసిస్తూ ఉంది. మరి అది తల్లి చెట్టు కంటే మిక్కిలి సుందరమైనదిగా కనిపిస్తూ ఉంది. గులాబీ పువ్వు ముళ్ళ చెట్టుకి వికసిస్తూ ఉంది. తల్లి చెట్టు కంటే మిక్కిలి అందముగా కనిపిస్తూ ఉంది. తల్లి చెట్టు వల్లే ముళ్ళ లేనిది కూడా. అదే విధముగా మరియమ్మ అనే ఈ సుందరి పుష్పము ఏవా అనబడు ముళ్ళ చెట్టు నుండి వికసించింది. మరియ అనే ఈమె పాపమనే ఈ యొక్క ఊబు నుంచి ఆమె పవిత్రమైన కన్యకగా జన్మించిందని, మరి ఈమె ఈ హోదాను, ఈ మాతృత్వ మహోత్సవాన్ని ఒక చిటిక వేలుతో, లేకపోతే దేవుడు ఒక మాటతో, ఒక ఆజ్ఞతో మరియ తల్లి గొప్ప స్థితిని పొందుకోలేదు. కాబట్టి ఆమె శ్రమలు, బాధలు అనేకమైనవి అనుభవించింది. కాబట్టి ఈరోజు ఆమె మాతృత్వం మనందరం ఘనంగా, గొప్పగా కొనియాడాలి అన్న శ్రీసభ మనందరికీ నేర్పిస్తూ ఉంది. మరియ తల్లి పాప లోకము నుంచే ఉద్భవించింది, కానీ పవిత్రముగా ఆమెను దేవుడు కేటాయించాడు. ఆ పవిత్రత అనేది ఆమె జీవితంలో శ్రమలు, బాధలతో ఆమె ఇవన్నీ కూడా సహించి జీవించింది, సాక్ష్యమిస్తూ ఉంది. అందుకే మన శ్రీసభ ఆమె మాతృత్వాన్ని ఘనముగా, గొప్పగా, పండుగగా కొనియాడాలి అన్న ఆలోచనతో ఈరోజు మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అట్లాగే యేసు నామకరణ రోజు, ఈ శకం, ఈ జీవితం క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనే ఈరోజు ఆయన నామకరణ రోజు నుంచి ఈ శకం ప్రారంభమైంది. కాబట్టి మన చరిత్రలో అనేకమైనవి చరిత్రలో మనం వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు క్రీస్తు శకమని మనము ఈ యొక్క కాలాన్ని మనం పరిగణిస్తూ ఉన్నాం. యేసు పేరు పెట్టిన రోజు నుంచి, నామకరణ రోజు నుంచి ఈ యొక్క కాలము మొదలైంది. కాబట్టి యేసు నామకరణ రోజును, నూతన ఈ సంవత్సరాన్ని మనం ఎప్పుడు కూడా ప్రారంభించుకుంటూ ఉన్నాం. నూతన సంవత్సరంలో చెట్టు కిందో, పొట్ట కిందో, లేకపోతే క్లబ్బుల్లోనో, ఇంకొక చోటనో, రోడ్ల మీదనో, పందిరిలోనో కాకుండా ఈ పవిత్రమైన స్థలములో, దేవాలయంలో మనం ఉండి ఈ పవిత్రమైన గడియలను యేసు నామకరణ రోజును మనం ప్రారంభించుకోవాలి అన్న సత్యాలను ఈ 3 పండుగలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి చేతులు జోడించి భక్తి విశ్వాసాలతో మనందరము కూడా ఈ పవిత్రమైన గడియల్లో మనం దేవాలయంలో గడపటం, దావీదు మహారాజు కీర్తన ద్వారా సెలవిస్తున్నట్లుగా 1000 నాళ్ళు దేవాలయంలో గడుపుట చాలా పవిత్రమైనది, చాలా గొప్పది అని ఆయన ప్రకటిస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆలయంలో మనము ఉండటం, ఆలయంలో మనం ప్రవేశించడం అనేది చాలా గొప్పది. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర గడియలను దేవాలయం నుంచి మనందరం ప్రారంభించుకుంటూ ప్రత్యేకంగా మనం చేసిన దోషాలను, పాపాలను మరొకసారి అనేక మంది గొప్ప పాప సంగీతను, మంచి పాప సంగీతను చేసి ఉన్నారు. మరి మిగిలిన వారు పశ్చాత్తాపపడుతూ పాప సంగీతం చేయనటువంటి వారు దేవుని యొక్క
దేవునికి వ్యతిరేకంగా కట్టుకున్న పాపాలను ఒక క్షణం పరిశీలన చేసుకుని క్షమాపణ అడుగుతూ ప్రాయశ్చిత్త హృదయాలతో ఈ యోగ్యమైన ఈ పవిత్రమైన దివ్య సంస్కారంలో మనందరము భాగస్థులమవుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రార్థించుదాము. చేతులు జోడించి కళ్ళు మూసుకుని భక్తి విశ్వాసాలతో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనము మన యొక్క ఆలోచన విధానాలు నూతనముగా ఉండాలని, పవిత్రపరచబడాలని,
దేవుని మీద ఆధారపడుతూ ఉన్న మనము భక్తి విశ్వాసముతో మన విశ్వాసమే మనల్ని రక్షిస్తూ ఉందని ప్రభు సెలవిచ్చారు. నీ విశ్వాసమే నీకు స్వస్థతను చేకూరుస్తుందని ప్రభు సెలవిచ్చారు. యేసు నామములో 2024 సంవత్సరం ప్రథమ పవిత్ర గడియల్లో మనం ప్రవేశించాం. మన ఆలోచన విధానాలు 2023 సంవత్సరంలో ఉన్న విధంగా కాకుండా మరి దేవుని మీద గొప్ప నమ్మకం విశ్వాసంతో ఈ నూతన సంవత్సరం ప్రవేశించుదాం. దేవుని మీద ఆధారపడుతూ ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభించుదాం. దేవుని యొక్క శక్తిని, పునరుత్థాన ప్రభు యొక్క బలాన్ని ప్రతి వ్యక్తికి, కుటుంబానికి దయచేయమని, మన విచారణకు, సంఘాలకు దయచేయమని ప్రార్థన చేద్దాం. సంతోషముతో, సమాధానముతో, ఆయుధ ఆరోగ్యాలతో ఈ నూతన సంవత్సరంలో మనందరం వర్ధిల్లబోతూ ఉన్నాము అన్న నమ్మకం, దేవుడు మనలను ఆ విధంగా దీవించబోతూ ఉన్నాడు, దేవుడు ఆ విధంగా మనలను ఆశీర్వదించబోతూ ఉన్నారు అని భక్తి విశ్వాసాలతో చేతులు జోడించి మరి ఈ ఉద్దేశాలన్నీ ఈ నూతన గడియల్లో దేవునికి సమర్పించుదాం. ఆ విధముగా ఆశతో, సంతోషముతో ఈ యొక్క సంఘ ప్రార్థనను చేసుకుందాం. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్య గర్భమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసేదివి. జీవనదాతి అయిన నీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందుతిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులమగుదుముగాక. నీతోనో పవిత్ర ఆత్మతోనో కలిసి యుగయుగములు జీవించి పరిపాలించు మన ఆదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మొదటి పఠనము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలనని చెప్పుము. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. మీరు ఇజ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. దేవుడు తన కుమారుని పంపెను, ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. పునీత పౌలు గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యను. మనము దేవుని దత్తపుత్రుల మగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుడచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా, తండ్రి అని పిలుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడు కనుక వారసుడు కూడా. ఇది ప్రభువాక్కు. లూకా శుభవార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుంచి 22 వరకు. లూకా శుభవార్త 2వ అధ్యాయము
పవిత్ర వచనములు 16 నుంచి 22 వరకు. వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరుండి ఉన్న శిశువును కనుగొనిరి. వారు శిశువును గూర్చి విన్న విషయములెల్లా వెల్లడించిరి. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములను వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. కాని మరియమ్మ అంతయు తన మనసున పదులపరుచుకొని మననము చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము వినిన వానిని చూచిన వానిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగి పోరి. 8 దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడుక పూర్వము దేవదూత సూచించినట్లు యేసు అని పేరు పెట్టిరి. ఇది ప్రభువుని సువిశేషము. క్రీస్తునాథుని యందు పూజ గురువులు, ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కాలగర్భములో 1 ఏడాది కలిసిపోయింది. ఓ నూతన సంవత్సరము, ఓ సంవత్సరము ముగిసింది. మరొక వసంత సంవత్సరము, మరొక నూతన సంవత్సరము ప్రారంభమయ్యింది. గడిచిన కాలమంతా ఓ అనుభవాల పుట్ట. గడిచిన కాలమంతా అదొక అనుభూతుల గని. గడిచిన కాల గర్భములోనికి ఒకసారి మనమందరం కూడా త్రొంగి చూస్తే అది ఆనంద విచారాల కలయిక, మేలు కీడులు సమ్మేళనము, మంచి చెడులు మిశ్రమము, జయము అపజయము సోపనము గడిచిన కాలము. ఈ అనుభవాల సారములో నుంచి పుట్టుకొచ్చినదే ఈ నూతన సంవత్సరము. భవిష్యత్తు కాలం అంతా కూడా మంచి జరుగుతూ ఉందో చెడు జరుగుతూ ఉందో ఎవరికి ఎప్పుడు కూడా తెలియదు. అయినా కానీ ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క ఆశీస్సుల ప్రకారము, దేవుని మీద భారము మోపి మనమందరం కూడా నూతన సంవత్సరములోనికి అడుగుపెట్టి ఉన్నాము. ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.
హ్యాపీ న్యూ ఇయర్. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుకుందాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన కాలం అంతా కూడా ఒక్క నిమిషం మనము ఆత్మగమనం చేసుకున్నట్లయితే దేవుడు ఎనలేనటువంటి అనుగ్రహాలు, దేవుని యొక్క కృపా సత్యాలు మన యొక్క జీవితంలో కుమ్మరించి ఉన్నారు. అవునా కాదా? అవునా కాదా? అవును. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనమందరం కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాము అంటే అది దేవుని యొక్క ప్రణాళిక, అది దేవుని యొక్క నిర్ణయము. ఎందుకంటే మనకంటే ముందు ఎంతోమంది బిడ్డలు దేవునికి ముందే మనలను యొక్క భూలోకాన్ని వీడి దేవుని దగ్గరకు చేరి ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రకారము మనమందరం కూడా మరి యొక్క వసంత కాలంలోనికి, మరి యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ఒక్కసారి మనమందరం కూడా గడిచిన కాలంలో దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడి నుంచి పొందుకున్నటువంటి మేలులను గుర్తు చేసుకొని మరి నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ఆశీర్వాదము నిండుగా మెండుగా మనపై కుమ్మరింపబడాలి అని మనమందరం కూడా ఆ దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆ దేవుణ్ణి ఈ యొక్క పాట ద్వారా దేవాలయంలోనికి, నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనమందరం కూడా 25వ తారీఖున మనము ఏ పండుగను జరుపుకుని ఉన్నాము? క్రీస్తు జన్మదినోత్సవాన్ని జరుపుకొని ఉన్నాము. అంటే దేవునితో మనమందరం కూడా సంతోషించేటటువంటి గడియలు ఈ గడియలు. అవునా కాదా? మరి మనం ఈ గడియలో నిద్రపోవాలా? దేవునితో సంతోషించాలా? దేవునితో సంతోషించాలి. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఒక్క నిమిషము దేవుడు చేసినటువంటి మేలుని గుర్తు చేసుకొని మనమందరం కూడా ఆ దేవుని స్తుతిద్దామా? ఆ దేవుని ఆరాధిద్దామా? ఆర్ యు రెడీ? ఎస్. ప్రేమించడం అధికముగా అనేటువంటి పాటను అందరూ కూడా హృదయాలను తెరచి, కనులను తెరచి, మన యొక్క నిద్రను వీడి సంతోషముతో ఆ దేవుణ్ణి ప్రేమించదము, ఆరాధించదము. ఈ యొక్క గీతము ద్వారా అందరూ కూడా, నిద్రపోయేవారు అందరూ కూడా మన యొక్క హృదయాలను తెరిచి దేవుణ్ణి స్తుతించుకుంటూ ఆరాధించుదాం. ప్రేమించడం అధికముగా అందరూ కూడా ఆరాధించు ఆసక్తితో ప్రేమించడం అధికముగా ఆరాధించు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించడం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ గడ్డి అందరూ గడ్డకూడదు. నీకు ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన ఆరాధన నీకు ఆరాధన ఆరాధన యేసయ్య ఆరాధన ఆరాధన ప్రేమించడం అధికముగా ప్రేమించడం అధికముగా ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించడం నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ ప్రేమించడం
నీకు ఆరాధన ఆరాధన నీకు ఆరాధన ఆరాధన ఇంతవరకు అయ్యో ఇంతవరకు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో అందరూ గట్టిగా నీకు ఆరాధన ఆరాధన నీకు ఆరాధన ఆరాధన ప్రేమించేది అధికముగా ఆరాధింతు ప్రేమించేది అధికముగా Praise the Lord. 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 అందరు బాగున్నారా? బాగున్నారా? నిద్రపోయిందా? వెరీ గుడ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, విచారణకర్తలు చెప్పిన విధముగా ఈనాడు మనము ఎన్ని పండుగలను కొనియాడుతూ ఉన్నాం? ఎన్ని పండుగలు? మొదటిది ఏంటిది? ఓకే, నూతన సంవత్సరము. రెండవది మరియ తల్లి మాతృత్వ మహోత్సవము. మూడవది యేసు నామకరణ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, చూడండి, ఏంటి ఈ నూతన సంవత్సరం అంటే? నూతన సంవత్సరం అంటే ప్రతి కొత్త సంవత్సరముతో మన జీవితంలో మరొక సంవత్సరము ప్రారంభమవుతూ ఉంది. ఈ ఆరంభ ఆశాభావాన్ని కలిగిస్తూ ఉందట. ఈ యొక్క కొత్త సంవత్సరము, ప్రతి సంవత్సరము కూడా మనము నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈ యొక్క నూతన సంవత్సరం అంట మన యొక్క మానవుని యొక్క జీవితంలో ఆశాభావాన్ని, మనకు ఆశలను రేపుతూ ఉందంట. ఈ యొక్క నూతన సంవత్సరము మానవుని జీవితంలో, మనిషి యొక్క జీవితంలో లేదా భవిష్యత్తులో ఏదో శుభము జరుగుతూ ఉంది, మంచి జరుగుతూ ఉంది అని ఆశ ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉంటూ ఉంది. అవునా కాదా? అవునా కాదా? పాత సంవత్సరములో నాకు అది జరగలేదు, పాత సంవత్సరములో నేను దేవుని ఆశీర్వాదాన్ని తక్కువగా పొంది ఉన్నాను, నూతన సంవత్సరములోనైనా కానీ నూతన మనస్సుతో, మంచి మనస్సుతో నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిండుగా మెండుగా పొందుకోవాలి అని ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ఒక ఆశ అనేది ఉంటూ ఉంది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. దర్శన గ్రంథము 21వ అధ్యాయము 1, 2 వచనములు మనం చూసినట్లయితే, అంతటా నేను ఒక కొత్త భూమిని చూచితిని. మొదటి భూమి అదృశ్యమాయను, సముద్రము కూడా అదృశ్యమాయను. అనంతరము దివి అందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర ఘట్టమగు నూతన యెరూషలేమును గాంచితిని. ఆమె తన భర్తను చేరుకోవుటకు
ఓకే అమ్మ, చాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ప్రియ స్నేహితులారా, రానున్న కాలంలో కొత్త దివి భువి కూడా రానున్నది అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిటి ఈ కొత్త దివి, ఈ కొత్తదనం ఏమిటి, ఎందుకు ఈ కొత్తదనము అని మనము ఆత్మ పరిశీలన చేసుకుంటే, యేసు ప్రభువు ఈ యొక్క లోకములో మెస్సయ్యగాను, లోకరక్షకునిగాను, ఇమ్మానుయేలు దేవునిగాను ఈ యొక్క లోకములో జన్మించి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అంటే ఒక విధంగా చెప్పాలి అంటే వికారముగా ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని దేవుని యొక్క జననము ద్వారా, దేవుని యొక్క రాకడ ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని చినారి బాలయేసు దేవుడు నూతనీకరించారు అంట. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువు వెలసారు, క్రీస్తు ప్రభువు జన్మించారు. ప్రపంచమంతా కూడా దేవుని యొక్క సంతోషాన్ని పొందుకుంటూ ఉంది. మరి యేసు ప్రభు వస్తా దివిని వీడి భువికి వస్తా ఏమి కొత్తదనాన్ని తీసుకువచ్చారు అంటే, మత్తయి శుభవార్త 5వ అధ్యాయములో మనం చూసినట్లయితే కంటికి కన్ను పంటికి పన్ను అని మనమందరం కూడా పూర్వ నిబంధనలో చదువుకొని ఉన్నాము. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు ఏమంటూ ఉన్నారు? నూతన నిబంధనలో, నీకు అపకారం చేసిన వానికి ప్రతీకారము చేయకము, మిమ్ము ద్వేషించిన వారిని ప్రేమింపము అని దేవుడు ఈ కొత్తదనాన్ని, ఈ కొత్త ఆజ్ఞను తీసుకువచ్చారు. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, అదే దేవుడు ఈ యొక్క లోకంలో జన్మించినప్పుడు ఈ యొక్క కొత్తదనాన్ని తీసుకువస్తూ ఉన్నాడు. ఆది కాండములో పాత నిబంధన మనం చూసినట్లయితే కంటికి కన్ను అంటే నిన్ను ఒక చెంపపై కొడితే ఇంకొక చెంపపై నువ్వు కూడా కొట్టు అన్నటువంటిది సందేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ నూతన నిబంధనలు యేసు ప్రభు ఏమంటూ ఉన్నారు? నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను బాధ పెట్టు వారి కొరకు ప్రార్థన చేయి, నిన్ను ద్వేషించే వారి కొరకు, నిన్ను ద్వేషించు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఇది ఎంతమందికి సాధ్యము? ఇది మానవ మాత్రులైనటువంటి మనందరికీ కూడా అసాధ్యము. కానీ యేసు ప్రభు ఆయన పుట్టి శ్రమలో అనుభవించి కలవరి కొండలో సిలువ మీద కొట్టబడినప్పుడు యేసు ప్రభు కుడి ఎడమల వైపు సిలువ వేయబడినటువంటి దొంగలను సైతము ప్రేమిస్తూ ఉన్నాడు. ఏమని మందిస్తూ ఉన్నారు వారిని? ఏమని ప్రేమిస్తూ ఉన్నారు దొంగలను? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. అది దేవుని యొక్క ప్రేమ ఆజ్ఞ. అది దేవుడు వస్తూ తెచ్చినటువంటి క్రొత్త ఆజ్ఞ. ప్రియ స్నేహితులారా, వికారముగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు ఒక మాట ద్వారా జరుగునుగాక, కలుగునుగాక అనగానే అంతా కూడా వికారముగా ఉన్నటువంటి ప్రపంచము అందముగా తయారవుతూ ఉంది. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఆదిలో ఏమి ఉంది? యోహాను శుభవార్త 1వ అధ్యాయము. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు ప్రపంచానంతా కూడా సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏది కూడా చేయబడలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వస్తా తీసుకువచ్చింది నూతన ఆజ్ఞ. వికారముగా ఉన్నటువంటి యొక్క ప్రపంచాన్ని దేవుని యొక్క మాట ద్వారా దేవుడు ఇదిగో అందంగా తయారు చేస్తూ ఉన్నాడు. ఏ విధముగా అంటే, మరియ తల్లి ఆమె యొక్క గర్భాన మోసి ఆ వాక్యం ఏమవుతూ ఉంది?
వాక్యం ఏమవుతుంది? మనిషిగా మారుతూ ఉన్నాడు. వాక్యం అనేది మరియ తల్లి యొక్క గర్భములో నాటుకున్న తరువాత యొక్క వాక్యము మానవునిగా రూపాంతరం చెందుతూ ఉంది. అదే ఈనాడు తల్లి శ్రీ సభ మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. చూడండి ప్రియ స్నేహితులారా, మాతృత్వం అనేది ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఇవ్వబడింది. గట్టిగా చెప్పలు కొట్టండి సార్, గట్టిగా చెప్పలు కొట్టండి. మాతృత్వం అనేది ప్రతి ఒక్క తల్లికి కూడా ఇవ్వబడింది. ప్రియ స్నేహితులారా, నిజానికి మానవులందరికీ కూడా ఇది ఒక అద్భుత వరము. ఎందుకంటే మాతృత్వము ద్వారా భగవంతుడు తన సృష్టి కార్యములో ప్రతి మనిషిని కూడా భాగ్యస్వాములను చేస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. ఒక నూతన జీవి, ఒక వ్యక్తి జన్మించాలి అంటే మాతృత్వము కావాలి, ఒక తల్లి కావాలి, అవునా కాదా? ఒక చిన్నారి బిడ్డడు జన్మించాలి అంటే ఒక స్త్రీ కావాలి, ఒక తల్లి కావాలి. ఇది పురుషుని వల్ల జరుగుతూ ఉందా? లేదు. అంటే ఆయన యొక్క ప్రమేయం కూడా ఉంటూ ఉంది. కాకపోతే మాతృత్వము ఒక నూతన సృష్టి యొక్క లోకానికి రావాలి అంటే అది కేవలము తల్లి ద్వారానే జరుగుతూ ఉంది. అందుకని దేవాతి దేవుడు పాప కలంకము లేనటువంటి మాతృత్వము, మాతృమూర్తి అయినటువంటి మరియ తల్లిని అలనాడు ఎన్నుకుంటూ ఉన్నాడు దేవాతి దేవుడు. మరి మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, మరియ తల్లి ఆమె పాప కలంకం లేకుండా జీవించింది కాబట్టి ఆమె దేవునికి తల్లిగాను, క్రీస్తు భగవానుడికి తల్లిగాను, మనందరికి తల్లిగాను పిలువబడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరియ తల్లి, ఎవరైతే మరియ తల్లిని ఆశ్రయిస్తారో అట్టి వారిని ఎల్లప్పుడూ కూడా ఆమె యొక్క మాతృత్వములో, ఆమె యొక్క నిర్మలమైనటువంటి అనుగ్రహాలతో నింపబడుతూ ఉంది అని ఈ యొక్క మాతృత్వ మహోత్సవము తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియ స్నేహితులారా, ఆమె యొక్క గర్భఫలం అనేది, ఆమె యొక్క గర్భఫలము ఎంతగానో ఆశీర్వదింపబడింది. కాబట్టి దేవాతి దేవుడు ఆమె యొక్క గర్భములో జన్మించి యొక్క లోకానికి రక్షణ తీసుకుని రావడం జరిగింది. ప్రియ స్నేహితులారా, చూడండి మరియ తల్లి, ఈనాడు మనము ఆమెను అంతగా గౌరవిస్తూ ఉన్నాం, అంతగా ఆమెను వేడుతూ ఉన్నాము అంటే ఆమె లోకానికి రక్షకుని తీసుకువచ్చి ఉంది. మరి ఈనాడు ఎంతమంది ప్రతి ఒక్క తల్లిలో ఆ మరియ తల్లిని దర్శించగలుగుతూ ఉన్నాం? ఎంతమంది ఈనాడు ప్రతి ఒక్క తల్లిలో మరియ తల్లిని దర్శించగలుగుతూ ఉన్నాం? ఎందుకంటే ప్రతి ఒక్క స్త్రీ కూడా మరియ తల్లిని పోలినటువంటి స్త్రీ. అందుకనే నేను తొలి పలుకులో చెప్పి ఉన్నాను, మాతృత్వం అనేది ఒక స్త్రీకి మరియ తల్లికి ఇవ్వబడింది. ప్రియ స్నేహితులారా, మన యొక్క జీవితంలో మన తల్లిని చూసినప్పుడు మనము ఏమైనా గుర్తుకు తెచ్చుకోవాలి? మరియ తల్లిని. మా అమ్మను చూస్తే చాలు నీవు గుర్తొస్తావమ్మా, నీ జపమాలను జపిస్తే చాలు. ఇది వచ్చా పాట? వచ్చా? మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తిస్తావమ్మా, నీ జపమాలను జపిస్తే చాలు నీ ఎదలు చోటుంటావమ్మా. అమ్మా మరి అమ్మా నా ప్రియ మరియా, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. అమ్మా మాయమ్మా మా ప్రియ మరియా, నిత్యం మా కోసం ప్రార్థించమ్మా. మా అమ్మను చూస్తే చాలు నీవే గుర్తొస్తావమ్మా. స్నేహితులారా, దేవుని యొక్క మరియ తల్లి మాతృత్వ మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాము అంటే
ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి సమయము. నేను నా యొక్క తల్లిలో మరియ తల్లిని చూడగలుగుతూ ఉన్నానా లేదా? నేను మరియ తల్లి యొక్క జపమాలను జపించగలుగుతూ ఉన్నానా లేదా? ఆ తల్లి యొక్క జపమాలను జపించినప్పుడంట మనము మన యొక్క తల్లిలో మరియ తల్లిని చూస్తామంట. అది గొప్ప మాతృత్వము ప్రియ స్నేహితులారా. కాబట్టి ఈనాడు మనమందరం కూడా ప్రత్యేకంగా ఆ మరియ తల్లికి విశ్వాసంతో జీవించడానికి ప్రయాసపడుతూ ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా యేసు నామకరణ మహోత్సవము, ఎవరైతే దేవుని యొక్క నామాన్ని స్మరించి ప్రార్థన చేస్తూ ఉంటారో అట్టి వారికి దేవుని యొక్క నామం అనేదంట ఆయన యొక్క కృపా సత్యాలు ఎల్లప్పుడూ కూడా ప్రోక్షింపబడుతూ ఉంటాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, ఈనాడు మనము ప్రత్యేకంగా 3 పండుగలను కొనియాడుతూ ఉన్నప్పుడు నూతన సంవత్సరము, మరియ తల్లి మాతృత్వ మహోత్సవము, అదేవిధంగా యేసు నామకరణ మహోత్సవము, ఈ యొక్క 3 పండుగలు కూడా మనలను ఉద్దేశించేది ఏమిటంటే మన యొక్క అనుదిన జీవితంలో పాత సంవత్సరానికి బాయ్ చెబుతూ, కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ, నూతనత్వముతో, నూతన హృదయముతో, నూతన జీవితంతో, నూతన కుటుంబాలతో మనమందరం కూడా దేవుడు చూపించినటువంటి మార్గంలో నడవాలి అని ఈ యొక్క 3 పండుగల యొక్క సారాంశము. ప్రియ స్నేహితులారా, ఎప్పుడైతే మరియ తల్లి చూపించిన విధంగా మనం నడుచుకున్నట్లయితే, దేవుని యొక్క నామాన్ని మనం స్మరించినట్లయితే ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదం అనేది 30 60 100 ఇవ్వబడుతూ ఉంది. ప్రియ స్నేహితులారా, కాబట్టి ఈ యొక్క పవిత్రమైనటువంటి సమయంలో మనమందరం కూడా విశ్వాసముతో, పరిశుద్ధ మనసులతో దేవునికి ధన్యవాదాలు చెల్లించుకుంటూ నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి మనందరం కూడా దేవుడు మెండుగా ఆశీర్వదించాలి అని, మనకు హృదయాలను దీవించాలి అని, మనకు హృదయాలను పవిత్రపరచమని, మనకు హృదయాలను పాలవలే శుద్ధి చేయమని విశ్వాసముతో కుటుంబ సమేతముగా, విచారణ సమేతముగా ఈ యొక్క దేవబలి పూజలో మనమందరం కూడా విశ్వాసముతో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరూ కూడా పైకి లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని వెల్లడి చేసుకుందాము.
సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించని బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకరణట్లు ప్రార్థింపము. ఓ సర్వేశ్వర, నీవు ఎంతో కనికరముతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయుదువు. పరిశుద్ధ కన్య అయిన మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవ పూజలు చేసుకొనుచు ఆనందించుచున్న మాపై నీ ఆశీస్సులను కుమ్మరింపము. నీవు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూసుకొని నేడు సంతోషించి మేము ఒకనాడు అవి పరిపూర్ణ మగుటను చూసుకొని పరవశించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. ఈ దినము మరియ తల్లి మాతృత్వ మహోత్సవం చేసుకొనుచు నిన్ను స్తుతించు మహిమపరుచున్నాం. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక స్తుతిని తన గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభు అయిన యేసుక్రీస్తును జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్మమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరవణల బలందని బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకు ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వర్ణయకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పావని పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచం ఆద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామునకు నిర్మలమైన బలిని అర్పించుటకై నీ ప్రజలను నిరతము పిలుచున్నావు. కావున ఓ ప్రభువా,
ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు వగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అతనునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండినట్టులా దయా చూపుము. అతడు మమ్మ నీకు నీ తర్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ
ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగమునకు వారసములు చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చే నీ శ్రీ సభను, నీ సేవకుడకు మా ప్రాంతీయ జగత్ గురువులను, మా జోసెఫ్ రాజ్య పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం ప్రకారం మీ సముఖమును చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమంది లోకం వీడిన వారందరిని దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మేమను అచట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదముగాక. మా ప్రభువాని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి క్రీస్తు నామకరణ రోజును కొనియాడుతూ ఉన్న మనము, మరియ మాతృత్వ దినోత్సవాన్ని కొనియాడుతున్న మనము, మరి ఈ నూతన గడియల్లో యేసు నామకరణం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకున్న మనము, ఈ పవిత్రమైన గడియలలో మరి యేసు నామములో ఉన్న మహిమ, శక్తిని, బలాన్ని మన మీదకి, మన కుటుంబాల మీదకి దేవుడు ఇవ్వాలని, దీవెనలు దయచేయాలని, యేసు నామంలో అడిగిన ప్రతి కోరికను దేవుడు మన్నించి దీవించాడు. మనం ప్రతి ప్రార్థనలో, ప్రతి యొక్క వేడుకలలో యేసు నామంలో అడుగుతూ ఉన్నాం. ఎందుకు అంటే మరొక నామంలో మనం అడగం. యేసు నామంలో అడిగితే తప్పకుండా మీరు కోరుకునే కోరికలు దీవించబడతాయి. యేసు నామము పవిత్రమైనది. యేసు నామములో అటువంటి మహిమ ఉంది కాబట్టి యేసు నామ స్మరణ చేసే మనకు తప్పకుండా జయము, విజయము ఈ నూతన సంవత్సరంలో ఆయుధారోగ్యాలు కలిగి ఉండటమే జయమని, ఆర్థిక వనరులు సమస్తము కలిగి ఉండటమే విజయమని, కాబట్టి ఇటువంటి గొప్ప దీవెనలు యేసు నామంలో మనందరికీ యేసయ్య నేర్పించిన ప్రార్థన ద్వారా యేసు నామంలో మనందరికీ దయచేయాలని చేతులు చాచి గొప్ప ప్రార్థన, పరలోక ప్రార్థన భక్తి విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, కంపునిపోనగాక, రాజ్యమొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మానము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పులు వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్ష ఆనందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువాని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్తం ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండనుగాక. ఒకరినొక ప్రభు ఇచ్చిన శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపం పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీరక్రమతి జీవం చేర్చునుగాక. దైవ జనమాలయముగా కన్య మరియా తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడినారే. మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను. నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమాలయముగా కన్య మరియా తనయుని ప్రేమ విందుకు మంచి మనసుతో స్వీకరించగా పరుగిడిరారే. మన రక్షకుడు యేసునాథుని కారుణ్య విందుకు
పాపపు బ్రతుకులలో మనకు రక్షణనివ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా, పాపపు బ్రతుకులలో మనకు రక్షణనివ్వగా, అలసిన బ్రతుకులలో మనకు విశ్రాంతినివ్వగా, నీలో నాలో నిరతము నిలిచి అపురూప విందు, దివిని భువిని ఏకము చేసే దివ్యమైనది విందు, నీలో నాలో నిరతము నిలిచి అపురూప విందు, దివిని భువిని ఏకము చేసే దివ్యమైనది విందు, దివ్యమైనది విందు. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రాజుల రాజు ప్రభువుల ప్రభువు మనకై జన్మించెను, నీలో నాలో వసించుటకు ధరణికే తెంచెను. రారే రారే దైవ జనమారయముగా, కన్య మరియా తనయుని ప్రేమ విందుకు.